అయితే ఈ వివక్ష అనేది ఏదైతే ఉందో అది బుద్ధిజం లో కూడా ఉందన్న. అంటే కాస్ట్ బేస్ కావచ్చు, లేకపోతే విమెన్ డిగ్రేడేషన్ కావచ్చు, ఇలాంటివి క్లాసెస్ ఏమన్నా ఉన్నాయండి. బుద్ధిజం, జైనిజం. బుద్ధిజం అనగానే ఇప్పుడు బుద్ధిజమా, అప్పటి బుద్ధిజమా, రైట్? వాళ్ళ పుస్తకాల్లో చూసుకున్న బుద్ధిజమా? ఇప్పటి బుద్ధిజంలో అంటే ఇప్పుడు మనోళ్ళు ఏంటి క్యాస్ట్‌ని వ్యతిరేకించేవాళ్ళు లేదా హైందవం మీద బోర్ కొట్టినోళ్ళు, ఇరిటేషన్ వచ్చినోళ్ళు, వివక్షకు గురైన వాళ్ళు బుద్ధిజంలోకెళ్తున్నారు. కానీ ఈ మెంటాలిటీ అక్కడికి కూడా తీసుకుపోతున్నారు. సార్ డ్రాప్ అయిపోయారండి ఐ థింక్. మరొకసారి వచ్చేయండి. బట్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఇట్. బుద్ధిజంలో కూడా క్లాసెస్ ఉన్నాయండి. వివక్ష అనేది లేదు. ఓకే. అంటే వీళ్ళని ముట్టుకోవటానికి లేదు, వీళ్ళు అంటరాని వాళ్ళు అనేది లేదు. క్లాసెస్ అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి గదా! పెద్ద పని జేసేవాళ్ళు, చిన్న పని జేసుకునేవాళ్ళు. ఊరు బయట పనులు చేసుకునేవాళ్ళు, ఊరు లోపల పనులు చేసుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ బుక్స్‌లో డిస్క్రిప్షన్ ఉంది. కాకపోతే ఈ పర్సన్‌ని అంటరానివాడు, ఈ పర్సన్ వాడిచ్చిన నీళ్లు ముట్టుకోవటానికి లేదు, ఈ పర్సన్ చెయ్యి పెడితే చంపేయాలి, ఇదే తప్పు ఆ పర్సన్ జేస్తే వాడిని చిన్న శిక్షతో వదిలేయాలి. ఇలాంటి వివక్ష నాకు కనపడలేదు. క్లాసెస్ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పటికి కూడా ఉంటాయి గదా! యూఎస్‌లో, యూరోప్‌లో, ఏషియన్ కంట్రీస్‌లో ప్రతి చోట కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి. మెర్కంటైల్ క్లాసెస్, వ్యాపారం చేసే క్లాసెస్ కొంతమంది, వారియర్ క్లాసెస్. ఇప్పుడు వి ఆఫ్ఘనిస్తాన్‌లో వారియర్ క్లాస్ ఉంటుంది. వాళ్ళు పఠాన్లని పిలుచుకుంటారు. అంటే అక్కడ ఉన్నోడు మొత్తం అందరూ అదేనా? కాదు. అక్కడ కూడా ఈ రైతు రైతు పనులు చేసుకునేవాళ్ళు ఉంటారు. సో, క్లాసెస్ అనేది ఎక్కడైనా ఉంటదండి. ప్రాబ్లమ్ ఇక్కడ క్లాసెస్‌తో కాదు. వీళ్ళు ఈ బత్తాయి గాళ్ళు గాని, లేకపోతే ఈ సన్నాసులు డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊపుకుంటూ వస్తారన్నమాట. ప్రపంచం అంతా ఉంది. ప్రపంచం అంతా క్లాసెస్ లేవని ఎవడు చెప్పాడండి? ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్లాసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ క్లాసెస్ ఉండటం కాదు గదా! వివక్ష. ఒకే తప్పుకి ఒకడు చేస్తే ఒక రకమైన శిక్ష, ఇంకో క్లాస్ వాడు చేస్తే ఇంకో రకమైన శిక్ష ఎలా ఏస్తారు? ఇది కదా క్వెషనింగ్. అదే ఆ! ఆ శిక్షలు కూడా చాలా దారుణాతి దారుణంగా ఉంటాయి. అది అవును. మాట్లాడుకోవడానికి కూడా, ఊహించుకోవడానికి కూడా కష్టం. అండ్ దట్ ఈస్ ద కంటెన్షన్. ఇప్పుడు నాకు క్లాసెస్‌గా డివైడ్ చేశారు అన్నదానికి అసలు కంటెన్షనే లేదు. ఎవ్వడు అడగట్లేదు. ఎన్ని రకాలు అవును. ఇప్పటికి మనం చేసుకోవట్లా. గూగుల్ డెవలపర్స్, డాట్ నెట్ డెవలపర్స్, జావా డెవలపర్స్ 2 వేరు వేరు మనుషులండి. వాళ్ళిద్దరికిని అదేంటి ఒక్కొక్కసారి ఈగో క్లాషెస్ కూడా వస్తాయి. మాది గొప్ప అనేది. అది కాదు కదా కావాల్సింది ఇక్కడ. ఉమ్, ఉమ్. రైట్? ఇప్పుడు వాళ్ళిద్దరికీ వేరు వేరు, వాళ్ళిద్దరు ఏ పనులు చేసుకున్నా సరే తప్పు చేస్తే పక్క ఒకే పక్కన రకమైన శిక్ష కూర్చొని తినొచ్చు, ఏ తప్పు చేసినా అందరికీ సమానమైన శిక్ష ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. ఒకే ఎగ్జాక్ట్‌లీ. కారులో తిరుగుతారు, లేదా ఒకే పికప్ డ్రాప్ క్యాబ్ ఉన్నా ఆ! ఏం ఇప్పుడు పట్టించుకోరు. దొంగ రిసిప్ట్ పెట్టాడనుకోండి, జావా డెవలపర్ కాబట్టి వాడికి తక్కువ శిక్ష ఏసి, డాట్ నెట్ డెవలపర్‌కి ఎక్కువ శిక్ష ఏస్తారా ఎవరన్నా? ఏయరు కదా! అవును, 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 అంతా ఎగ్జాక్ట్‌లీ. సమానంగా ఉంటుంది. సో, కావాల్సింది ఇక్కడ క్లాస్ సొసైటీస్‌గా క్లాస్ ఎక్కడన్నా ఉంటది. ఇప్పుడు డివిజన్‌కి ఏదైనా ఉంది. ఇప్పుడు నువ్వు తెలుగోడివి, నేను తమిళోడిని అనే క్లాస్ కూడా ఉంది. అది కూడా డిఫరెన్షియేషనే కదా! అవును. అది కూడా డిఫరెన్షియేషనే. కాకపోతే నువ్వు తెలుగోడివి కాబట్టి నిన్ను స్పెషల్‌గా ట్రీట్ చేస్తాను. వీడు తమిళోడు కాబట్టి వీడితో వేరుగా ట్రీట్ చేస్తానంటే అక్కడొస్తది ప్రాబ్లమ్. యా, రైట్? యా. డిస్క్రిమినేషన్ ఈజ్ ఆన్ ది ఏంటి, నువ్వు పుట్టుకతో ఇలా ఉన్నావు కాబట్టి నీకు వేరే శిక్ష అంటావు. అక్కడొచ్చింది ప్రాబ్లమ్. ఇట్ వాస్ నెవర్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ క్లాసెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి సన్నాసులు ఇదే చేస్తారు. ఇంగ్లీష్‌లో వాళ్ళు చేయట్లేదా? వాడు తెల్లోడు, నల్లోడని చేయట్లేదని. వాడు చేసిన తప్పే మనం చేస్తే వాడికి మనకి ఏంటి తేడా? వాడిని తిట్టుకుంటున్నావు అలా చేశాడని. ఇప్పుడు నిన్ను తిట్టుకోవాలి. రైట్? యా, అవును. ఓకేనా యా, అండి? అయితే లాస్ట్ టైం కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఎవరు వచ్చారు ఓల్డ్ సిటీలో. హిందువులకి ఇది లేదు, ముస్లిమ్స్ ని ఎదిరించలేరు, అది ఇది అంటే. అంటే యాక్చువల్లీ ఆ! ఓల్డ్ సిటీకి వెళ్తే ఓన్లీ హిందూస్, క్రిస్టియన్స్ కే థ్రెట్టా, లేదా ముస్లిమ్స్ కి కూడా థ్రెట్ ఉందా అనేది ఆలోచించాలి కదన్న. అదే. ఇప్పుడు అంత ముస్లిమ్స్ లో తెలివితేటలు కూడా వాళ్ళకి షియా లేవండి. సున్ని. అవును. అంత ఓల్డ్ తెలివితేటలు సిటీలో లేవు. ఉన్నదంతా షియా సున్నీలే, షియాలే, షియా ముస్లింలే. అక్కడికి హ్మ్. సున్నీ ముస్లిం ఎవడన్నా వెళ్ళాడంటే అయిపోయింది వాడి పని. అది మేబీ జరిగినవి మీరు నేను చూసాను. రివర్స్‌లో చెప్తున్నారు. ఐ డోంట్ నో. బట్ వాళ్ళ ఏ టైపు సున్నీలుంటే షియాలు వెళ్ళలేరు. ఐ డోంట్ నో. బట్ ఈ క్వెషన్ హిందూ ఉమ్, ఎళ్లి అడిగితేనే కాదు, ఎవడొచ్చి అడిగినా ఆళ్ళకి అదే ట్రీట్‌మెంట్ ఉంటది. అవును. రైట్? సో, వాళ్ళకి ఈ ఈ హిందూ వాట్సాప్ గ్రూప్‌లు, టెలిగ్రామ్ గ్రూపుల్లోనే వాళ్ళకి ఈ మాటలు మాత్రమే నేర్పించి పంపిస్తారండి. వాళ్ళకి బుర్ర పెరిగే ఆలోచనలు ఉండదసల. ఉమ్, ఆ! ఉమ్. దమ్ముంటే ఇదే మాట ఒక ముస్లిం పాపులేటెడ్ ఏరియాలోకి వెళ్లి అడగగలవా? ఇట్లాంటి ఈ బోర్డ్ డైలాగులుంటాయి చూసారా? ఈ బోర్డ్ అవును, డైలాగులన్నీ వాళ్ళకి నేర్పించి పంపిస్తారు. అవును. పెద్దగా సొంత బ్రెయిన్ వాడి చావరనమాట. అవును, ఇప్పుడు మా వోళ్ళ దగ్గర కూడా అలాంటి మాటే అంటే ఏం చేస్తారని.
వాడు కత్తెత్తుతాడు, వీడు కర్రెత్తుతాడు. ఓకే. సో కాబట్టి వాడికంటే మేము బెటర్ అంటారు. అంటే ఇప్పుడు అది గజ్జిపెట్టిన కుక్క, నేను మామూలు కుక్కనే, సో కాబట్టి నేను బెటర్ అంటున్నాడు. ఇంతకంటే దిగజారటం ఇంకోటి ఉండదు. సో వెన్ దే ఆర్ కంపేరింగ్ విత్ సమ్మన్, కొంచెం అన్న ఇంగితం ఉంచుకోవాలి. వాళ్ళకి అది ఇంగితం లేదన్నమాట. దమ్ముంటే నువ్వు వాడిని అదే మాట అన్నవాళ్ళు. మొన్న ఈ కామెంట్స్ లో కూడా రెచ్చిపోతున్నారు కొంతమంది తిక్క సన్నాసులు అనమాట. ఇది జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రిలీజ్ అయిన వీడియో ఉంది. ఇది మైక్ సెట్ల గురించి. గుళ్ళ మీద మైకుల గురించి మాట్లాడుతున్నాం, మసీదు మీద మైకుల గురించి మాట్లాడగలవా అంటే ఇప్పుడు మాట్లాడితే ఏంటంట, ఇప్పుడు వాడు చేసింది తప్పే అంటాను, వాడు చేయకూడదు అసలు ఎవరికి ఇవ్వకూడదు, మైకులు సెట్లు పెట్టుకుని అరవటాలు ఏంది, మీ దేవుళ్ళకి వినపడదా అని నేను అంటాను. ఇదే మాట ఖురాన్ గురించి చెప్పగలవండి అంటాను. రవి రమ్మను అంటాను, ఖురాన్ అన్నారు కదా మీరు, చేశారు ఖురాన్ ని చేశారు, ముస్లిమ్స్ తో కూడా మీరు డిబేట్ చేశారు కదా. వాళ్ళకంత బుర్ర ఎక్కడ ఉందండి? ఇప్పుడు వాళ్ళని తీసుకురమ్మంటే తీసుకొచ్చే దమ్ములు లేవు వాళ్ళకి. నేను చెప్తా, ఇప్పుడు నేను తెరిచి పెట్టుకుని కూర్చున్నానండి, దిస్ ఇస్ అన్ ఓపెన్ ఫోరం. ఓకే, ఎవరైనా రావచ్చు. నీకు అంత దమ్ము ఉంటే వెళ్ళి ఒక ముస్లింని ఇక్కడికి పంపించు, వాడిని ఏమేం చెప్పాలో ఏమేం చేయాలో అన్ని చేసి పంపిస్తా. రైట్, వాడి పుస్తకం వాడి మతాన్ని విమర్శించాలా విమర్శిస్తాను. అవునా, వీళ్ళు వచ్చేసేసి ఇది అడగటం ఏంటంటే పక్క నుండి విమర్శించని. వీళ్ళకి విమర్శించేంత దమ్ము వీళ్ళకి ఉందా అంటే అది లేదుగా. అదేదో ఫస్ట్ దమ్ము లేనిది మతాలకేనండి. వాళ్ళే పక్కనోడి మీదను అంటుంటారు. అంటే వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళకి చేస్తే వాళ్ళకి పగులుద్దని వాళ్ళకి తెలుసు. సో కాబట్టి ఇట్లా చేస్తుంటారు. అండ్ ఫైనల్ ఒక్కటి, ఇది ఫ్రాన్స్ ఈ మధ్యన ఈ ప్రొటెస్ట్ అవుతున్నాయి కదా ఫ్రాన్స్ లో, అది రాసిజం బేసా లేకపోతే అంటే ఇమిగ్రెంట్స్ ని రానివ్వడం వల్ల అలా జరిగిందనా, లేకపోతే ఎట్లా మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? గ్యారంటీగా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకసారి మనమే ఒక ఇమాజినేషన్ చేసుకుందాం. ఓకే, పక్క దేశం ఏదో ఒక దేశం అన్యాయం అయిపోయింది, బర్మా కానివ్వండి లేదా శ్రీలంక కానివ్వండి. వాళ్ళ దేశం నుంచి బోల్డ్ అంతమంది కాందసీకులుగా మన దగ్గరకు వచ్చేస్తున్నారు, రెఫ్యూజీస్గా వచ్చేస్తున్నారు. ఓకేనా, మనం పెద్ద మనసు చేసుకుని వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకున్నాం. పదండ్రా మీకు కూడా మా ట్యాక్స్ మనీ నుంచే మీకు ఇస్తాము, మీరు కూడా మనుషులే మాలాగే అని చెప్పి కూర్చోబెట్టుకున్నాం. వాళ్ళు ఈ దేశాన్ని వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ తిండి తింటున్నప్పుడు వాళ్ళ మతాన్ని లేదా వాళ్ళ ఆచారాన్ని కాపాడుకునే అర్హత వాళ్ళకు ఉంది, వాళ్ళు ఇళ్లలో కూర్చుని. కానీ మన దేశంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న అమ్మాయిలతో కానీ లేకపోతే మన దేశంలో ఉన్న మిగతా కుటుంబాలతో కానీ చట్టంతో కానీ ఆటలాడుకుంటుంటే, ఓకే, మీరు బాధపడి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఒళ్ళు మండుద్దా? మండుతుంది ఖచ్చితంగా కదా. ఆ మండినప్పుడు ఎవరి మీద తీర్చుకోవాలి? ఇప్పుడు నేను మా పెద్ద మనసుతోటి నీకు కష్టం వచ్చింది, నీ కుటుంబం మునిగిపోతుందని చెప్పి నేను తీసుకొచ్చి పెట్టుకున్నా, నా ట్యాక్స్ మనీ నీకు ఫుడ్ పెడుతున్నా. ఇక్కడికి వచ్చి బొక్కలో నేరాలు చేసి ఇక్కడ ఈ దేశానికి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నీకు పర్సిక్యూషన్ లేకుండా ఉంటుందని. అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీ మతం మీదకి పెట్టగానే మండుకొచ్చింది అంటే నిన్ను ఎందుకు ఉంచుకోవాలి నా దేశంలో? ఇప్పుడు ఏమవుతుందంటే రైట్ వింగర్స్ ఉంటారు కదా, ప్రతి దేశంలో ఉంటారండి. ఇప్పుడు ఎంత లిబరల్ అయినా సరే మనసులో కొంత ఆ కన్జర్వేటివ్ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా వెధవ పనులు చేసి వాళ్ళ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంక్లూడ్స్ బ్లాస్ఫెమీ. మీ మతాన్ని కానీ మీ మత గ్రంథాన్ని కానీ మీ మతంలో పెట్టుకున్న పెద్దోడు గొప్పోడు అని ఎవరైనా పెట్టుకున్నా వాళ్ళందరినీ తిట్టే అర్హత, ఈ విమర్శించే అధికారం వాళ్ళకున్నాయి, వాళ్ళ చట్టంలో ఉంది. నీకు నచ్చకపోతే దేశం వదిలిపో. దిస్ ఇస్ క్లియర్ అండి. ఇది ఆస్ట్రేలియా ఎప్పటి నుంచో చెప్పింది, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ హియర్ అండ్ యూ హ్యావ్ టు బి అన్ ఆస్ట్రేలియన్ వన్స్ యూఆర్ హియర్. ఆస్ట్రేలియన్ వాల్యూస్ని నువ్వు గనక తొక్కిపెట్టి మా మతం అని నీలిగితే పగిలిపోద్ది, యు ఆర్ ఫ్రీ టు గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ అని చాలాసార్లు చెప్పారు వాళ్ళ పొలిటీషియన్స్, రెండు వైపులా చెప్పారండి. ఆ విషయంలో చాలా కంట్రీస్ చాలా క్లియర్గా ఉన్నాయి, అట్లీస్ట్ ఈ డెమోక్రసీస్, ద వెస్టర్న్ డెమోక్రసీస్ వాట్ వి కాల్ దమ్, రైట్? అండ్ ఐఎమ్ ఫుల్లీ విత్ దెమ్. దేశం దాటి వచ్చి ఆ దేశం నచ్చక ఇంకో దేశానికి పోయి కడుపు చేత పట్టుకుని వచ్చినప్పుడు నోరు మూసుకుని ఆ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని పాటించి తీరాలంతే, నో అదర్ క్వశ్చన్స్. నచ్చకపోతే పో, నీ దేశానికి పో, నీ దేశాన్ని నువ్వు పుట్టిన దేశానికి పో. ఐఎమ్ ఫుల్లీ విత్ కన్జర్వేటివ్స్. ఈ ప్రతిదానికి లిబరల్ గా ఆలోచిస్తున్నాం కదా అని చెప్పి వాడు ఏం చేసినా వచ్చి నా దేశంలో రచ్చ చేస్తానంటే ఒప్పుకోనండి.
అవును. ఎవ్రీబడి హ్యాస్ ప్లస్ ఆ దేశం వాళ్ళు నువ్వు నా దేశంకి వచ్చావు కదా నీ మతం వదిలేసి అని అనట్లేదు. కీప్ ఇట్ ఇన్ యువర్ హౌస్, రైట్? కీప్ ఇట్ ఇన్ యువర్ హౌస్, కీప్ ఇట్ ఇన్ యువర్ ప్రేయర్ హాల్, నో ప్రాబ్లం. వచ్చి ఇక్కడ మసీదులు ఎంతమంది కట్టుకున్నారండి? వచ్చిన ప్రతిసారి దొంగ వేధవులు ప్రతి 100 మందికి ఒక మసీదు కట్టుకుంటున్నారు అక్కడ. వాళ్ళు ఏమి చర్చిల కన్నా మస్జిదులు పెరిగిపోతున్నాయి. అసలు వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు. నువ్వు కట్టుకోరా బాబు, నీకు ఇది పబ్లిక్ ల్యాండ్, కొనుక్కో కట్టుకో. అక్కడ ఆల్రెడీ చేరిన ముస్లిమ్స్ డొనేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఒక్కొక్కసారి డొనేట్ చేస్తాయి, కల్చరల్ సెంటర్స్, కమ్యూనిటీ సెంటర్స్ ఇవ్వడానికి డొనేట్ చేస్తాయి. ఆ దేశంలో ఉప్పు తింటూ, ఆ దేశపు రాజ్యాంగం ప్రొటెక్షన్ తీసుకుంటూ, ఆ దేశంలో ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని నోరెత్తే అర్హత ఎవరికి లేదండి. ఈ విషయంలో మన వెధవలు కూడా, ఇది హిందువులు కూడా యూకేలో వాటిలో చేసే ఎదవ పనులు చూస్తే నాకు ఒళ్ళు మండిపోద్ది. దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అందుకే అక్కడికి వెళ్ళారు. నీకు నచ్చకపోతే గెట్ బ్యాక్ టు యువర్ కంట్రీ, రైట్? యూ హ్యావ్ టు ఫాలో దేర్. ఇది అలాగని చెప్పి వాడికి ఏంటి వాడి క్రిస్టియానిటీ మీ నెత్తి మీద తోస్తానంటే దెన్ యూ హ్యావ్ ద రైట్ టు ప్రొటెస్ట్, రైట్? దోస్ కంట్రీస్ హ్యావ్ గివెన్ యూ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, freedom of religion, freedom from religion, and they are freedom of speech lo one of the fundamental concepts is blasphemy and the right to blaspheme, right? అది గనక క్వశ్చన్ చేసిన ఎవడైనా సరే దేశం నుంచి బయటికి పోవాల్సిందేనండి. అండ్ ఐఎమ్ ఫుల్లీ విత్ కన్జర్వేటివ్స్ ఇన్ దిస్ రిగార్డ్. మిగతా అన్ని విషయాల్లో వెధవులు నాకు నచ్చి చావరు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఐ హ్యావ్ టు స్టాండ్ విత్ దెమ్. ఎందుకంటే ద కంట్రీ ఈస్ బిల్ట్ ఆన్ దోస్ వాల్యూస్. ఆ వాల్యూస్ నే తొక్కేసేసి వీటికి నాకు స్పెషల్ రైట్స్ కావాలి. ఉన్న స్వీడన్ లో కూడా అదే జరిగింది. కొంతమంది ఏంటి తిక్క సన్నాసులు ఖురాన్ని తగలబెట్టడం నేరంగా చేసే చట్టాలు తీసుకొద్దామని చూస్తున్నారు. దే షుడ్ హ్యావ్ ద రైట్ టు బర్న్ వాట్ ఎవర్ ద బ్లడీ బుక్ దే వాంట్. వాళ్ళ దేశంలో ఏ పుస్తకమైనా తగలబెట్టుకునే అర్హత వాళ్ళకు ఉంది. నచ్చకపోతే ఆ దేశంలో వదిలేసి బయటకు వచ్చేయండి. That too, he took permission from the court. It doesn't matter అండి. ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఐ హ్యావ్ నో అది లీగల్ గా చేశాడు అన్నదాన్ని స్వాగతిస్తూనే ఐ స్టిల్ ఐఎమ్ విత్ దట్ గై హూ బర్న్ దట్ బుక్. పుస్తకం అండి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కొనుక్కున్న నా ఇష్టం వచ్చిన పుస్తకం నేను తగలబెట్టుకుంటా, అడగడానికి నువ్వే. నచ్చలేదా ఈ దేశంలో ఎట్లాంటి జరుగుతున్నాయి, నచ్చలేదా వెంటనే మూటములో సర్దేసుకుని వెళ్ళిపో. ఇస్లామిక్ దేశాలు చాలా ఉన్నాయి. గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎప్పుడైతే ఎక్కువ వెధవేషాలు వేస్తారో అప్పుడు ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఏడిసేవాడిని ఎక్కువ ఏడిపించాలనిపిస్తుంది. ఈవెన్ ఐ వాంట్ టు డూ దాట్, రైట్? ఏడిసే వెధవ ఎవడని ఉంటే వాడిని ఇంకా 4 మొట్టబుద్ధి అవుద్ది. అని పట్టించుకోవడం మానే. సి పీపుల్ హ్యావ్ బ్లాస్ఫీమ్డ్ క్రైస్ట్, జీసస్ని తెగ బూతులు తిట్టేసుకున్నారు. యుఎస్లోని, యూరోప్లోని, ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ మొత్తం మీద, రైట్? దోస్ కన్జర్వేటివ్స్ వాళ్ళు లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. దెర్ ఇస్ నో యూస్ వీళ్ళతో ఫైట్ చేసి అనవసరంగా మన వాల్యూస్ పోగొట్టుకోవడం కంటే మానేశారు. ఇప్పుడు వాళ్ళు బ్లాస్టింగ్ చేయడానికి ఏం లేదు అక్కడ. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు యాక్చువల్లీ బర్న్ అ బైబుల్ ఆర్ సంథింగ్. ఎందుకంటే చదువుకున్నాడు చదువుకుంటాడు, లేనోడు లేడు, లైట్ తీసుకున్నారు. ద రీజన్ దీస్ థింగ్స్ విల్ హ్యాపన్ అండ్ దే హ్యావ్ టు హ్యాపన్. బర్నింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు హ్యాపన్. ఎప్పుడైతే మనోభావాలు అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంటారో దోస్ పీపుల్ హ్యావ్ వాళ్ళ మనోభావాలని తగలబెట్టి తీరాలండి. మనోభావాలకి హక్కులు ఉండకూడదు. దట్స్ ఆల్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ కంట్రీ. యూఆర్ ఫ్రీ టు గో అవుట్ కదా. కష్టపడి వచ్చావు ఇక్కడ దాకా, నచ్చలేదా వెళ్ళిపో, నీ దేశానికి వెళ్ళిపో. ఆ దేశంలో బాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు కదా, నీ మనోభావాలను అందరూ ప్రొటెక్ట్ చేసుకుంటారు. అది నచ్చకే ఆ భయానికే కదా పరిగెత్తుకుని వచ్చి అక్కడ తంతారన్న భయంతోనే కదా ఎక్కడికి వచ్చింది. దట్స్ మై స్టాన్స్ అండి. థ్యాంక్స్. రైట్ సార్, థ్యాంక్స్.